2 డేస్ నుంచి ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. నాకు చాలామంది షేర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 6-7 పీపుల్ వరకు షేర్ చేశారు. అంతకు ముందే నేను ఆల్రెడీ ఆ వీడియో చూసాను. సరే ఇంకా ఈరోజైతే ఆ టాపిక్ గురించి హెచ్-1బీ రిలేటెడ్. సో, దాని గురించయితే మాట్లాడదాము. అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే జస్ట్ నేను అబ్జర్వ్ చేశాను. చేతి నిండా డబ్బు, హెచ్-1బీలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, చేతి నిండా డబ్బుంది. అయినా కూడా ఇంత అత్యాశ పడుతున్నారు అన్నట్లుగా వింటూ ఉన్నాము. అంత చేతి నిండా డబ్బేమీ ఉండదు ఇక్కడ. ఇదే పెద్ద ప్రాబ్లమ్. బయట బయట చాలా పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్స్ కానియండి, అవన్నీ కూడా ఏంటంటే చేతి నిండా డబ్బున్నా కూడా వీళ్ళింత ఆశపడుతున్నారు అంటారు. అంత ఎక్కడుంది అంత చేతి నిండా డబ్బు? అంటే ఇప్పుడు హెచ్-1బీ మీద ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ యూఎస్ఏ డేటా ప్రకారం చూస్తే మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్‌లోనే ఉన్నాము మనం. బట్ అంత చేతి నిండా డబ్బుండి ఎక్కువయ్యి అంతగా ఎవరు ఉండరు. ఇంకోటేంటంటే ఇట్లా చూసి ఏంటంటే నిజంగానే ఎన్ఆర్ఐస్ దగ్గర చాలా మనీ ఉంటది అని చెప్పేసి ఇండియాలో ఉన్నవాళ్ళు చాలామంది అలా ఎక్స్‌పెక్ట్ చేసి చాలామంది మెంటల్‌గా కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఇవ్వమంటారు. సరే కదా అని ఇచ్చాక మళ్ళీ మన మనీ మనం అడిగామనుకోండి, అసలెట్లా ఇంత చీప్ ఫెలోస్ ఉన్నారు వీళ్ళు. అసలు ఆ దేశంలో ఉండేసి 10,000 అడిగితే ఇచ్చి మళ్ళీ రిటర్న్ అడుగుతారా? అదేంటి అసలు 10,000 అంటే అంత తక్కువనా? అంటే యూఎస్ఏ ప్రకారం చూస్తే $120 ఆల్మోస్ట్. $120 సేవ్ అవ్వాలి అంటే ఎంత కష్టపడాల్సిందుంటది. అసలు $1 పెట్రోల్ రేట్ ఎక్కడైనా తక్కువగా ఉంటే ఆల్మోస్ట్ అంత దూరం వెళ్తారు. అంటే ఒక $1 కాదు ఈవెన్ 1 సెంట్ తక్కువున్నది అన్నా గూడా అంత దూరం వెళ్లి సేవ్ జేసుకోవడానికి చూస్తారు. యూఎస్ఏలో ఉంటున్నారు అంటే చాలా వరకు అడ్జస్ట్ అవుతేనే లైఫ్ లీడ్ అవుతారు. అదే అలా గాకుండా ఇండియా లాగా లైఫ్ లీడ్ చేయాలి అంటే ఇప్పుడు ఎంతమంది ఫుడ్ వీడియోస్ కానియండి, అండ్ బిజినెస్ వీడియోస్, డ్రెస్‌ల వీడియోస్ ఇలా చాలా చూస్తూ ఉంటాం గదా! నిజంగా అలాంటి లైఫ్ యూఎస్ఏలో ఉండాలి అంటే ఏం లేదు. గుండు గీక్కొని పోవాల్సిన పరిస్థితి. చాలా వరకు అడ్జస్ట్ అవుతేనే ఇక్కడ కొంచెం సేవ్ అనేది అవుతది. బట్ బయట నుంచి చూసిన వాళ్ళేంటంటే చేతి నిండా డబ్బులుండి గూడా వీళ్ళు ఇంకా వేరే పని కోసం ఆశపడుతున్నారు అని. సరే ఈ టాపిక్ డిఫరెంట్ లేండి. దాని నుంచి అది చెప్తాను లీగల్, ఇల్లీగల్ థింగ్స్ ఏంటి అనేది. కానీ చేతి నిండా డబ్బు ఏమి కాదు. ఎవ్రీబడీ సో, అడ్జస్ట్ అవుతూ ఎవరి లైఫ్‌ని వాళ్ళు సస్టైన్ చేసుకుంటూ ఉంటారు. సో, ఎన్ఆర్ఐస్ అన్నంత మాత్రాన, వేరే కంట్రీలో ఉన్నంత మాత్రాన ఊరికే ఏదో చెట్లకి డబ్బులొచ్చేసి, ఏదో పంటకి ఎరువేసినట్టుగా ఎరువేస్తే అయితే డబ్బులైతే కాయవు. ఇక్కడ ప్రతి డాలర్ కోసం కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా వరకు కూడా సేవ్ అవ్వడానికి చూస్తారు. బట్ వన్స్ ఈ మనీ ఇండియాకొస్తే దెన్ ఓకే. లైఫు అది వేరే విధంగా ఉంటది. బట్ ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా మిడిల్ క్లాస్ ఎన్ఆర్ఐస్ ఉంటారు. రిచ్ ఎన్ఆర్ఐస్ ఉంటారు. లోయర్ మిడిల్ క్లాస్ ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఎన్ఆర్ఐస్‌లో గూడా చాలా టైప్స్ ఉంటాయి. యూఎస్ఏలో ఉన్నంత మాత్రాన చేతి నిండా డబ్బుండేసి, అంత విచ్చలవిడిగా అయితే ఎవరు కూడా ఉండరు. బట్ ఈ మధ్యన బాగా కామెంట్స్‌లలో కానియండి, ఏదైనా ఒక యూఎస్ఏలో ఏదైనా జరిగిందంటే చాలు వీళ్ళకి డబ్బులెక్కువైనా ఇంత అత్యాశ అని జెప్పేసి. సరే ఇంకా ఆ టాపిక్ వదిలేస్తే, ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వీసా అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతి వీసాకి గూడా సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దాని గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇందులోపల ఏంటి అంటే ఒకతను హెచ్-1బీ మీద ఉన్నారు. అతను ఏదో ఫుడ్ ట్రక్‌లో వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. రీసెంట్‌గా సారా అనే ఆవిడ తనేంటి అంటే హెచ్-1బీ ఫ్రాడ్ అని చెప్పేసి చాలామంది ఇల్లీగల్‌గా థింగ్స్ చేస్తున్నారు. అండ్ అమెరికన్స్‌కి రావాల్సిన జాబ్స్ అన్ని వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. సో, వీళ్ళ వల్లనే ఎక్కువగా జాబ్స్ వీళ్ళే చేసేసుకుంటున్నారు. రూల్స్‌ని అతిక్రమిస్తున్నారు అని చెప్పి ఆవిడ చాలా వరకు ఎక్స్‌పోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఒక 2, 3 వీడియోస్ 2, 3 కాదు చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ మనం అవన్నీ కూడా పట్టించుకోవట్లేము. అంటే చెయ్యట్లేము మనం వీడియోస్. సో, రీసెంట్ టైమ్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అందులోపల ఈ వీడియో ఏంటి అంటే తను హెచ్-1బీ మీద ఉన్నాడు అని జెప్పేసి ఈవిడకి ఎవరో మెసేజ్ చేశారంట. ఐ మీన్ ఇలా ఆవిడేంటంటే ఎవరైనా కూడా ఇలా చేస్తున్నట్లుగా మీకు కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని జెప్పేసి ఈవిడ చెప్పడం. సో, చాలామంది కూడా ఎవరైనా అలాంటి థింగ్స్ ఎవరు జెప్పుంటారనుకుంటారు మీరు? అంటే వేరే అమెరికన్స్ చెప్పిర్రనుకుంటారా? లేకపోతే వేరే ఇండియన్సే జెప్పారనుకుంటారా? అంటే ఎవరు ఇన్ఫార్మ్ చేసి ఉంటారు తనకి? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సరే ఎవరు ఇన్ఫార్మ్ చేశారు అనేది మనకు తెలీదు గానీ, ఎవరో ఇలా ఇన్ఫార్మ్ చేశారంట. సో, ఆ ట్రక్ వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్నా కూడా ఇతనే ఎక్కువగా రన్ చేస్తూ ఉంటాడు. ఇతను అక్కడ వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఈవిడకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఈవిడ వెంటనే కాకుండా కొద్ది రోజులు అబ్జర్వ్ చేసిందంట. ఐ మీన్ కొంతమందిని పంపియడం అండ్ వాళ్ళు కూడా వీడియోస్ తీయడము. అంటే కొద్ది రోజులు అబ్జర్వ్ చేసింది అతను ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే వెంటనే ఎళ్ళేసి ఇమ్మీడియేట్‌గా అడిగారు అనుకోండి, లేదు నేను ఇక్కడ వర్క్ చేయట్లేను జస్ట్ ఊరికే వచ్చాను అని చెప్పే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఈవిడ వెళ్ళి ముందే అబ్జర్వ్ చేపియడము.
ఆ తర్వాత నెక్స్ట్ ఈవిడ కూడా అక్కడికి వెళ్ళడము అండ్ అక్కడ ఆడడము. సో ఆ టైం లోపల అతను ఏదో అక్కడ వర్క్ చేస్తూ ఉండడం. So we got a tip in our email inbox about a man here on an H-1B visa, supposed to be working some IT tech job, who is actually running a food truck company under his wife's name. Our tip said that this is like the basic H-1B, H-4 visa scam. The H-1B worker comes in, he brings his H-4 dependent, his wife. These dependents who are here on H-4 visas are getting employment authorization. So the wife typically is getting authorization to work, opening up a bunch of businesses, and then the husband secretly runs them, even though it is illegal. It is against the rules. H-1B visa workers are not allowed to work anywhere other than the place that is sponsoring them. Hey, Naveen, hi, do you own this business? No, my wife owns it. Your wife owns it. Where's your wife? She's at home. She's at home? Well, what does she do for the business if you're working here and she's at home? I'm not working here. I'm trying to help her set up something. Well, I just watched you take someone's order. What? I just watched you take someone's order. I thought you were the master chef. No, I'm not the master chef. Well, why are you posting Instagram videos saying that you're the chef? Yes, I'm a chef, but I don't work here. Really? Yeah. Okay. Well, you post videos online that you do work here. Aren't you here on an H-1B visa? I didn't say I work here. I help my wife. You can go and check. You're the master chef. I'm not the master chef, but I know the recipes, so I guide them. Okay, well, I just watched you take an order here. You're clearly working here. You're the one who's always No, I'm working not here. working here. We have you on video Okay. being the one to always work here. Why are you working here if you're here on an H-1B visa for a Flexera Global? Yes, I'm off my duty, so I cannot help my wife or what? You think that You're not supposed to work anywhere else. I'm not working? Do you think I'm getting I paid just for it? watched you work. Do you think I'm getting paid for I it? just watched you work. No, I just watched you work. It is against H-1B rules for you to be working here. I know it. I know my rules. I know my rights. I'm So- not working here. So where's your wife? How often does she come? She comes every day here. Really? Yeah. but Okay. Whenever she needs to be here, she will be here. Well, she's the one who owns the business. Yes. So why are you the one who's So, always here? Do you think that all business owners are present in every location they own? Well, I'm just wondering if Do you you're not think the like business owner. Microsoft- I'm just wondering if you're not the business owner. No, no. Why did you post yourself as a business owner on the permit? Read it, Naveen. Read it. యాక్చువల్గా H-1B మీద ఉన్నప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ ఓకే అని యాక్టివ్ ఇన్కమ్ ఉండకూడదు. సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే అది ఓవర్ సైట్, అది ఎలౌడ్. బట్ నువ్వు అక్కడ ఎలాంటి పని కూడా చేయకూడదు. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను అని. వాలంటీర్గా వర్క్ చేయడం అనేది ఎక్కడంటే నువ్వు టెంపుల్స్లో కానీ చర్చిలో కానీ లేకపోతే పిల్లల స్కూళ్ళల్లో అప్పుడప్పుడు వెకేషన్స్ కొన్ని ఫీల్డ్ ట్రిప్స్ అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ టైం లోపల నువ్వు హెల్ప్ చేయొచ్చు అక్కడ. సో అవి వాలంటీర్గా హెల్ప్ చేయడం అని అంటారు. ఎందుకంటే అందులోపలికి మనీ ట్రాన్సాక్షన్ ఉండదు, ఏది ఉండదు. సో మనీతోటి ఏది సంబంధం ఉండదు కాబట్టి అలాంటి వాటిలలో చేయొచ్చు. కానీ ఏదైనా ఒక బిజినెస్ రన్ అవుతున్న చోట మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. సో అది ఏ రకంగా అయినా కూడా, అంటే జస్ట్ నువ్వు ప్లేట్లు సర్వ్ చేయడమే కానీ క్లీనింగే కానీ ఏ విధంగా అయినా కూడా మన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. సో అట్లా మన ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్లయితే అది యాక్టివ్ ఇన్కమ్ కిందకి వస్తుంది. సో H-4 EADs ఒకవేళ వైఫ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హస్బెండ్ దానికి హెల్ప్ చేయొచ్చు, అది తప్పు కాదు. కాకపోతే అందులోపల వర్క్ చేయకూడదు. అంటే మనీ పరంగా హెల్ప్ చేయొచ్చు కానీ అందులోపల నువ్వు యాక్టివ్గా పార్టిసిపేషన్ అనేది ఉండకూడదు. అది ఇల్లీగల్ కింద వస్తుంది. అది ఏ రకంగా అయినా కూడా. ఎందుకు అంటే అది ఒకరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎవరైనా వేరే పర్సన్ వర్క్ చేస్తే అమెరికన్ గవర్నమెంట్ ట్యాక్సెస్ పోతాయి. సో అలా ఒక ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి మనం అలా ఇష్టం వచ్చినట్లుగా ఏది కూడా చేయలేము. అది వాలంటీర్ వర్క్ అయితే అవ్వదు. ఏదైనా బిజినెస్ లోపల వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాలంటీర్గా చేస్తున్నాను అంటే కాదు. జస్ట్ కొన్ని ఫౌండేషన్స్ లోపల, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లోపల, అందులోపల ఏదైనా ఉచితంగా నువ్వు హెల్ప్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక బిజినెస్ లోపల మాత్రం అలా చేయడం అనేది తప్పు. అది ఇల్లీగల్ కిందకే వస్తుంది. సో ఇంకా తను వచ్చినప్పుడు టెక్నికల్ సపోర్ట్ చేస్తున్నాను, టెక్నికల్గా వర్క్ చేస్తున్నాను, కొంచెం హెల్ప్ చేస్తున్నాను అని చెప్పడం. బట్ తన ముందే కొన్ని ఆర్డర్స్ తీసుకోవడం, తను అది అబ్జర్వ్ చేసి అదేంటి ఆర్డర్స్ తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు యాక్టివ్గానే వర్క్ చేస్తున్నావు అని చెప్పేసి సో ఆర్డర్స్ తీసుకోవడము అవన్నీ కూడా తప్పు. అంటే ఇల్లీగల్ కిందకే వస్తుంది. అంటే మీరు ఇది ఎలాంటివి కూడా చేయకూడదు అన్నట్టు. యాజ్ యూఎస్ లా ప్రకారం అయితే అది ఇల్లీగల్ కిందకే వచ్చింది. అంటే ఇది రూల్స్ని అతిక్రమిస్తున్నాం, మన యొక్క వీసాని వయలేట్ చేస్తున్నాము అన్నట్లుగా వస్తుంది. యూఎస్ఏలో చాలా వరకు ఇలానే ఉంటుంది. అంటే H-4 EADs అంటే వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆ బిజినెస్ లోపల స్పౌజెస్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు.
బట్ మనకి బయట ఇలాంటి బిజినెస్ లోపల ఇన్వాల్వ్ అవ్వి అందరికీ కనిపిస్తే అది లీగల్ కిందకే వస్తది. అది తప్పులాగానే ఉంటది. ఇంకా ఇండ్లలో ఏదైనా చిన్న చిన్న హెల్ప్ ఏదైనా చేస్తే అంటే ఇంట్లో ఏదైనా వంట చేసి వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఇంకా ఇంట్లో ఏదో హెల్ప్ చేయడం అలాంటివి ఓకే గానీ, ఇట్లా బయట ఒక బిజినెస్ రన్ అవుతున్న చోట అంటే అది ఇంకొకరికి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతది కాబట్టి ఇంకా అది తప్పే. యూఎస్ఏలో బిజినెస్‌లో ఇన్వాల్వ్ అవుతే మనం ఒక స్లీపింగ్ పార్ట్నర్ లాగా ఉండాలి. ఈవెన్ స్టాక్స్ లోపల ఇన్వెస్ట్ చేసినా కూడా ఏంటి అంటే ట్రేడింగ్ చేయకూడదు. అంటే ఎంటెంటనే అమ్మడాలు, తీసుకోవడం, అమ్మడం ఇలా ఉంటది కదా! ట్రేడింగ్ చేస్తూ ఉండడం అలా ఉండకూడదు. నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇలా కంటిన్యూ‌గా దాని మీద ఉండేసి అంటే యాక్టివ్‌గా అయితే వర్క్ చేయకూడదు. అండ్ యూఎస్ఏలో హెచ్-1బీల మీద ఉండేసి 2 హౌసెస్ అలా ఉండొచ్చు. కానీ ఏంటంటే వేరే వాళ్ళకి నువ్వు రెంట్‌కి ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఆ రెంట్ అమౌంట్ నీ అకౌంట్‌లోకి పడకూడదు. అది మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళ త్రూ నీకు అమౌంట్ రావాలి కానీ డైరెక్ట్‌గా నీ నుంచి నీకే ఇంకో ఇల్లు తీసుకొని ఆ రెంటెడ్ అమౌంట్ రావడం అది కూడా ఇల్లీగల్ కిందకే వస్తది. ఈవెన్ హెచ్-4 మీద ఉంటే అసలే వర్క్ చేయకూడదు. హెచ్-4 ఈఏడీస్ ఉంటే దెన్ ఓకే. ఇలా అంటే ఇట్లా ఇన్‌కమ్ నుంచి చాలా సార్లు చెప్పాను. రీసెంట్ టైమ్‌లో కూడా చెప్పాను. మనము ఏదైనా కూడా మనం ఫ్రీ టైమ్ ఉంది కదా! నేను ఖాళీగా ఉన్నా కాబట్టి వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నాను అంటే కుదరదు. చాలామంది అనుకుంటారు. ఎవరైనా బయట నుంచి వచ్చి అంటే ఏజ్ ఐసీ వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇప్పుడు నార్మల్ పీపుల్‌కి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు అంతసేపు డిస్కషన్ కూడా అవసరం లేదు. బట్ ఎవరైనా అంటే నిజంగా ఆఫీసర్స్ ఎవరైనా వచ్చి అడిగినప్పుడు, లేదు నేను జస్ట్ ఖాళీగా ఉన్నాను. అందుకే వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అంటే కుదరదు. అది ఇల్లీగల్ కిందకొస్తది. వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అప్పుడు నీ మీద యాక్షన్ తీసుకోవడానికి. ఒక బిజినెస్ జరిగే చోట నీ పార్టిసిపేషన్ అనేది ఉండకూడదు. అంటే జస్ట్ చూడొచ్చు. అంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలా మనం అంటే జస్ట్ నువ్వు అక్కడ ఏం జరుగుతుంది అని చూడొచ్చు. జస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు అంతే కానీ నువ్వు వర్క్ చేయడం కానీ, అది ఎలాంటి వర్క్ అయినా కూడా చేయకూడదు. అండ్ యూఎస్ఏలో లీగల్ థింగ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ మన దగ్గరకొచ్చేసి, "నువ్విక్కడ ఎందుకున్నావు? నువ్విక్కడ ఎందుకు కనిపిస్తున్నావు? నువ్వేం పని జేస్తున్నావు? నీ డేటా జెప్పు, నీ బ్యాక్‌గ్రౌండ్ జెప్పు." ఇలాంటివి ఏదైనా అడిగినప్పుడు మనం సమాధానం జెప్పాల్సిన అవసరం లేదు. సో, అది యూఎస్ లాలోనే ఉంటది. మనం ఎవ్వరికీ కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళు నిజమైన ఆఫీసర్స్ అయ్యి, వాళ్ళ యొక్క ఐడీ జూపిస్తే తప్ప మనం ఏది చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా గట్టిగా ఫోర్స్ చేశారు అని అనుకోండి, మనం పోలీస్‌లకి కంప్లెయింట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు కూడా వచ్చి యాక్షన్స్ తీసుకుంటారు. బట్ మనం అంతగా వెళ్ళము. ఎవరైనా అడిగినప్పుడు ఆన్సర్స్ చెప్తూనే ఉంటాము. బట్ చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బట్ అమెరికన్ పీపుల్‌కి తెలుసు. జస్ట్ వాళ్ళు అలా అడిగినా కూడా తర్వాత మనం ఇది మీ రైట్స్ కాదు. ఐ మీన్ నో ట్రస్ట్ పాస్ జోన్ అని చెప్తే వెళ్ళిపోతారు ఇంకా అంతే. వాళ్ళకి తెలుస్తది ఇక్కడి లాస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో, అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంక ఇంతే. ఈ విషయానికొస్తే అతనంట అక్కడ వర్క్ చేస్తే అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అతను అక్కడ వర్క్ చేస్తే మాత్రం అది ఇల్లీగలే అవుతది. సో, ఇంకా ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది అమెరికన్స్ స్వచ్ఛందంగా వాలంటీర్‌గా వాళ్ళు వర్క్ చేస్తున్నారంట. అంటే ఎవరైతే ఇలా ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారు, లేదు అంటే ఎవరైనా అలా మాకు డౌట్ అనిపిస్తే డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క వీడియోస్ తీయడం, వాటిని వైరల్ చేయడము, వాటిని కంప్లెయింట్ చేయడం ఇలాంటివి చాలామంది వాలంటీర్‌గా చేస్తున్నారంట. సో, హెచ్-1బీల వలన అంటే వేరే కంట్రీ నుంచి యూఎస్ఏకి వచ్చిన చాలామంది వలన అమెరికన్స్ జాబ్స్ పోతున్నాయి. సో, దీని మీద వాళ్ళు చాలామంది వర్క్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ ఈ డేటా లాస్ట్ వీడియోలోనే చెప్పానులెండి. అంటే ఎప్పటివో ఓల్డ్ వీడియోస్ కూడా బాగా వైరల్ చేయడం అవి కూడా స్టార్ట్ అయ్యాయి. తప్పకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన విషయాలు పక్కనోడికి కూడా షేర్ చేయొద్దు. అది వేరే ఇండియన్‌కి కూడా షేర్ చేయొద్దు. సో, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఎవ్వరికీ ఏవి షేర్ చేయకపోవడమే బెటరు. సో, రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. సో, ఇంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.